బ్రదర్ ఏం చేస్తూ ఉంటావు మీరు? నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ అయిపోయింది. ఒక నిరుద్యోగ యువతిగా తిరుగుతూ ఉన్నాను. గతంలో రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాను. ఓకే, ప్రజెంటు ఎంఏ పొలిటికల్ సైన్స్. ఓకే, మరి నిరుద్యోగం గడిచిన 5 సంవత్సరాల్లో మరి 3 లక్షల ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చానన్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. చాలా గొప్ప పరిపాలనతో మెహర్బానీతో ఒక సచివాలయం అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి వాలంటీర్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలో పనిచేసే కార్మికుల కన్నా కానీ కింది స్థాయిలో వాళ్ళకి జీతం కూడా తక్కువ ఇచ్చే పరిస్థితికి అలా గత ప్రభుత్వం తీసుకెళ్ళింది. కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినట్టు ఆ రోజుల్లో కనుక గతంలో కనుక డిఎస్సి తీసుకొచ్చి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం భరోసా అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా ఈ నాది భరోసా అనే కార్యక్రమంలో లాస్ట్ టైంలో జగన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ హామీ స్పష్టంగా ఇవ్వలేకపోయింది. ప్రతి సంవత్సరం ప్రతి జనవరికి నేను ఒక మంచి ప్రోగ్రాం చేస్తాను, ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. ముఖ్యమంత్రి హామీలు మరిచి 11 సీట్లకే పరిమితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆయన బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే అంటే నేటికి 100 రోజులు అవుతుంది. మరి ఆ 100 రోజులకు ముందలే ఆయన మెగా డిఎస్సి అని ప్రకటించారు. మరి దానికి సంబంధించిన ఇంతవరకు జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు రాలేదంటారు? మరి గడిచి 100 రోజులు అవుతుంది. మొదటి సంతకం గవర్నమెంట్ ఎక్కిన మొదటి రోజు నిరుద్యోగ యువత కోసం, రాష్ట్ర భవిష్యత్తు భావిత పౌరుల కోసం ఆయన తీసుకున్న ఒకే ఒక్క సంతకం డిఎస్సి 16,600 పోస్టులతో మెగా డిఎస్సి రిలీజ్ చేశాడు. గత గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది ఇలా రిలీజ్ చేయలేదు. ఒక నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ మాకు ఉద్యోగం వస్తుందని గ్యారంటీతో అందరూ చదువుకోవడానికి ప్రిపేర్ అయ్యి కోచింగ్ సెంటర్లు వెంటబడి తిరుగుతూ వాళ్ళ యొక్క స్థాయికి తగ్గట్టుగా చదువుకోవడానికి ప్రిపేర్ అయ్యడానికి అవకాశం తీసుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు మంచి అవకాశం కల్పిస్తుంది, మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారి యొక్క తాహదు కొద్దీ చదువుకుంటూ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటు చేసిన వాటిలో కూడా వాళ్ళకి కీలక పాత్ర పోషిస్తూ ఉద్యోగం మీద ఆశతో మాకు చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నిరుద్యోగులు. మరి ఈయన మరి 100 రోజులు అవుతుంది కదా, మొదటి సంతకం దాని మీద చేశారు ఎక్కిన రోజే. మరి 100 రోజులు అయిపోయింది, మరి నోటిఫికేషన్లు ఎందుకు రాలేదు? యువతను కూడా నిరుద్యోగ యువతను కూడా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. ఈ 100 రోజుల్లో రైతుల్ని కాదు, విద్యార్థుల్ని కాదు, నిరుద్యోగులను కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉందంటుకోవచ్చు అంటారు? మరి కృష్ణానదిలో బోటు మునిగిపోయింది, దానికి కారణం నేను కాదని చెప్పి పక్కనాల మీద తోసేసి వెళ్ళిపోయేంత హాస్యాస్పదంగా జగన్ మాట్లాడుతుంటూ 100 రోజులు జరిగింది. మొదటి సంతకం పెట్టాడు, ఏది దేని మీద? డిఎస్సి మీద. రెండో సంతకం పెన్షన్ పెంపుదల. మూడో సంతకం రైతు హామీ మీద. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గతంలో కనీసం ఒక డిఏపి కట్ట కూడా ప్రజలకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ని మార్చి 100 రోజుల్లో మార్పు దిశగా కొనసాగుతూ చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. ఆ మార్పు ఎలా ఉండబోతుందంటే దీపావళికి 3 సిలిండర్లు లేడీస్కి, ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇచ్చిన 6 హామీలు సూపర్ 6 మాదిరిగా సూపర్ 6 కొట్టే విధంగా చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. గతంలో కన్నా కానీ ఈ సంవత్సరం వాతావరణ శాఖ అంటే అనుకోకుండా అనూహ్య పరిస్థితుల్లో వర్షాలు పడి వరద బీభత్సాన్ని కూడా స్వయంగా ఆయనే పరిశీలించి ఎవరి మీద నమ్మకం కూడా కలిగించకుండా ప్రతి మినిస్టర్ని ప్రతి ఎమ్మెల్యేని జనాల్లో ఉంచగలిగి ఆయన తీసుకొని వెళ్తా ఉన్నాడు. దీనిలో 100 రోజుల్లో 30 రోజులు సంక్షేమాన్ని అభివృద్ధిని చూస్తూ అనుకోకుండా వచ్చిన ఈ యొక్క వరద ముప్పును కూడా పరిశీలించి అటు కేంద్ర స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ జరగబోయే ప్రతి ఒక్క పనిని నాది బాధ్యత అంటూ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 100 రోజుల్లోనే ఏమి చేయాలనుకున్నా కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కొనసాగుతూ ఉంది ఈ ప్రభుత్వం. ప్రతి ఒక్క విద్యార్థి రాబోయే రోజుల్లో నేను ఏమి కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగమే లక్ష్యం కాకుండా ప్రైవేటు కంపెనీలు ఇక్కడికి హెచ్సిఎల్ లాంటివి కానీ లేకపోతే టీసీఎస్ లేకపోతే యాక్సెంచర్ ఇటువంటి కంపెనీలు కూడా ఆంధ్రాలోకి వచ్చి పెట్టుబడి పెట్టి ఒక లైలాండ్ కానీ ఒక కియా కంపెనీలు కానీ ఇటువంటివి వస్తే నిరుద్యోగ యువతని వాళ్ళని మార్పు దిశగా కొనసాగుతూ ఉండదు. ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా ఈరోజు 20,000 నుంచి 50,000 రూపాయల మధ్యలో శాలరీ తీసుకునే ప్రయత్నంగా కొనసాగుతూ ఉంది. కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీలు కొత్తగా తీసుకురావడం కానీ గతంలో 5 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన విట్ యూనివర్సిటీ లేకపోతే అమృత యూనివర్సిటీ ఇటువంటి కొన్ని యూనివర్సిటీలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇవి కూడా విద్యార్థుల్ని ప్రతిబింబించే విధంగా ప్రతి యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 20 లక్షల ఉద్యోగాల హామీ కూటమి ప్రభుత్వం అంది. సూపర్ 6లో భాగంగానే యువగలంలో భాగంగా ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు.
సాధ్యమయ్యే పనే అంటారా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను, దానివల్ల దాదాపు 4 కుటుంబానికి 4 వేసుకున్న 16 లక్షల మంది లబ్ధి చేకూరారన్నాడు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని చేయబోతున్నారంటారా? నిజంగానే 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూర్చే ప్రణాళిక ఏమైనా చేస్తున్నారనుకోవాలంటారా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు. జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు అంటే జగన్ గారు ఒక్కొక్క ఇంటికి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక ఉద్యోగాన్ని ఇచ్చేస్తున్నాడు. ఆ ఉద్యోగంలో అతను ఇచ్చిన జీతం 5,000. గతంలో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చాడు, 2,000 నుంచి 3,000 వరకు. దానిలో ఏం చేశాడు, మీరు 6 నెలలు కష్టపడండి, మీరు ప్రతి కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, నేను కొత్తగా రీచ్ హైట్స్ మీరు ఉన్నత స్థానంలో కల్పించడానికి మీకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి నాలెడ్జ్ ఎకనామికల్ హబ్గా తయారు చేస్తానని ఆంధ్ర చెప్పాడు. తర్వాత స్థానంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఒక ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అవ్వకుండా ఒక ఉద్యోగాన్ని నీకు ఇచ్చి ఎప్పటికీ పర్మనెంట్ స్థాయికి కానికుండా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ సచివాలయ వ్యవస్థలో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎంతవరకు ప్రామాణికంగా తీసుకున్నారు, దాంట్లో ఎడ్యుకేషన్ పరంగా ఈ వ్యక్తికి ఈ ఉద్యోగం ఇవ్వాలని రూల్ ఉందా, ఆ ఉద్యోగాన్ని తగ్గట్టుగానే అతనికి క్వాలిఫికేషన్ పట్టుగానే ఈ ఉద్యోగాన్ని ఇవ్వగలిగారా, ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో రాబోయే ప్రభుత్వంలో ఏదైతే ఇవ్వగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని 20 లక్షల ఉద్యోగాలు ఒక కార్పొరేట్ కంపెనీ కనుక మనం తీసుకురాగలిగితే ఒక కంపెనీకి 5,000 మంది ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చింది. ఒక కియా కంపెనీ కావచ్చు, లేకపోతే ఒక యూనివర్సిటీ కావచ్చు, ఒక ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీ కావచ్చు, ఏదైనా కానీ ఒక యూనివర్సిటీ కానీ ఒక కంపెనీ కానీ వస్తే 5,000 ఉద్యోగాలు ప్రణాళికలుగా ఒక 20-30 కంపెనీలు వచ్చినాయంటే ఒక 50,000 మంది ఉద్యోగాలు కల్పితమైనప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కదే కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్న యువతకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేసి ఆ హబ్లో మీరు ఉద్యోగం చేసుకోవచ్చనే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడాలంటే విద్యార్థులు చదువుకోవటానికి ఏదైతే సహాయం చేస్తా అన్న 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్న 15,000 కాడికి చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోతున్నాడు. ఈ మధ్యకాలంలో దేవినేని అవినాష్ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా ర్యాగింగ్ చేస్తున్నారు కదా, ఇట్రామా అని ర్యాగింగ్ చేస్తున్నారు కదా, నీకు 15,000 మొత్తం ఎత్తేసాడమ్మా చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనలో అతను పెంచింది 3,000 రూపాయల పెన్షన్ అని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు 250 రూపాయలని 2,000 రూపాయలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 3,000 రూపాయలు చేయగలిగాడు. మొదటి 100 రోజుల్లో 250 రూపాయలు మాత్రమే పెంచి జనాల్ని మోసం చేశాడు. మోసం చేసింది కరెక్టా కాదా? అట్లానే 100 రోజులు కాదు, ఒక సంవత్సరం పాటు టైం ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ అయినా మనం విమర్శించాలన్నా చేయాలన్నా ఏదైనా చేయాలన్నా 100 రోజుల్లోనే అవ్వలేదు, మన వల్ల కాదనే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. సూపర్ 6 అమలు చేయడం అనేది సాధ్యమయ్యే పనేనా? అసలుకి సాధ్యమే. కేంద్రంలో బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు కనుక సమపాలనలో నిధులు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తు దిశగా కొనసాగుతుంటే ఒక మెట్రోపాలిటన్ సిటీగా తయారైతే ఆటోమేటిక్గా ఒక ఢిల్లీ కానీ ఒక ముంబై కానీ తలదన్నే స్థితిలో ఒక బెంగళూరే హబ్గా కాకుండా ఒక హైదరాబాదే హైటెక్ సిటీగా ఏర్పాటు చేయకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మౌలిక వసతులు కనుక కల్పిస్తే ఇది సాధ్యమే, ఎప్పటికీ సుసాధ్యం.